పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా ఆ భౌగోళికంగా ఎంత క్లేశభూయిష్టమైన ప్రదేశంలో ఉన్నా ఆమె ఆయన పక్కన ఉంటే ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటాడో అక్కడే ఉన్నట్టు భావిస్తాడు. అందుకే గృహిణి గృహముచ్యతే. గృహము అంటే రాళ్ళు, బెడ్డలు, సిమెంటు, ఇల్లు, ఫ్యాన్లు కావు. ఇల్లు అంటే అర్థం ఏమిటంటే భార్యయే ఇల్లు. గృహిణి గృహముచ్యతే. గృహిణియే గృహమని పిలువబడుతుంది. ఆవిడ ఉంటే ఇల్లు, ఆవిడ లేకపోతే అది ఇల్లు కాదు, తాత్కాలిక నివేశన స్థలము. నువ్వు కొంతకాలం ఉండడానికి వచ్చావు, అది ఎప్పటికీ ఇల్లు కాదు. ఆవిడ నీ పక్కన ఉన్నంతసేపే ఇల్లు. తను కోట్లకి పడగలెత్తిన వాడు కానివ్వండి, తన భార్య జారిపోయిందా ఇక తన ఇల్లులా ఉండదంతే. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్ర్యం పోతుంది. ఆవిడ ఉన్నన్నాళ్లే ఆ స్వాతంత్ర్యం. అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం భార్య జారిపోవడం. అన్నీ పోతాయి కదండి, దేనికి కూర్చుంటాడు పీటల మీద? ఇంకేం లేదు. ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండనివ్వండి, జాకెట్ బట్ట మొదలు పెట్టి కూర్చుంటాడు, అధికారం ఉంది. ఆవిడ జారిందా పోయిందంతే.